కామన్ సార్ సివిల్ సార్ కామన్ సార్ అంటే ఏదైనా తప్పు చేస్తే మేమైతే ఎక్కువ మ్యాక్సిమం బాబాయ్ అని అనుకుంటాం. ఏంద్రా అదే ఇదిలో అన్నిటికీ యాక్సిడెంట్ అయింది ఫస్ట్ టైం నాతో పాటు కామన్ సార్ సివిల్ సార్ కార్లో వచ్చి హాస్పిటల్కి వచ్చి మా పిల్లలు ఏమైంది చూద్దామని చెప్పి నాకు తెలిసి మ్యాక్సిమం 7 వరకు ఉన్నారు. మా బాబాయ్ మా నాన్నని వదిలేస్తున్నారు. 7 వరకు ఉంది. మా నాన్న వచ్చాక మన చేస్తూ ఏమంటే చేపించింది సార్. బాగా నైట్ కింద పడ్డది కదా అలాగే మన రెండు చెప్పారు. యాక్సిడెంట్ అయితే వెళ్ళాలి కాలేజీకి వస్తానని అనుకోలేదు కదా వచ్చి వచ్చి నీకు అనుకున్నాం అమ్మాయి యాక్సిడెంట్ అయింది అది నీకు అనుకోలేదు అసలు కనెక్ట్ ఉంది అని చెప్పి 3-4 సార్లు ఫోన్ చేసి అడిగారు. అవి కొన్ని మర్చిపోవడానికి రోజు శిక్షకు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. లంచ్ బ్రేక్ అవ్వడంలోనే వచ్చి క్లాస్లోకి వచ్చి అనిపించుంటే నిద్ర వస్తుంది ఫస్ట్ ఎక్కడ వచ్చి కిందకి బుక్ పెట్టుకొని తలకి పెట్టుకొని మీరు చదువుతున్నారా లేదు చదవట్లేదని పెట్టుకో అని చెప్పారు. తెలుగు మేడం గురించి చాలా విశేషాలు ఉన్నాయి చెప్పుకోలేను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే తెలుగు టీచర్ పెట్టిన ఒకటి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 3 days రెస్ట్ మంచిగా ఉండాలని చెప్పి ఒక రూమ్ అరేంజ్ చేశారు. అప్పుడు మీకు అక్కడ స్టమక్ పెయిన్ ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా క్లాస్ టీచరే చెప్పి మీరేమి కొడుకోండి అని చెప్పేవాళ్ళు. నాకు తెలిసి కింద రూమ్ ఇదే రూమ్ ఈ రూమ్లోనే కింద రూమ్లో చివరి రూమ్లో వచ్చి ఆ వర్క్తోనే వచ్చి కూర్చునేవాళ్ళు. ఫస్ట్ చెప్పి ఇట్లా నొప్పొస్తుంది మేడం చదువుకొని చెప్పించాలని వెళ్ళనమ్మా మీకు ఇచ్చిన రూమ్ అంటే వెళ్ళనని చెప్పేవాళ్ళు. అలాగే విష్ణుప్రియ